असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दू धर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दू धर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम्। డాక్టర్ శారద గారు వారు తిరుప్పావై వైభవం అనే అంశం మీద పిహెచ్డి చేశారు. వారు ఈ సభను ఉద్దేశించి మన ముఖ్య వక్త జగదీష్ బాబు గారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాంతోపాటు ఒక అద్భుతమైనటువంటి అన్నమాచార్య సంకీర్తనను పాడి మనల్ని తరింపజేస్తారు, మనకు శ్రవణానందకరం కలగజేస్తారని కోరుకుంటూ, ద్వేషం అసమానతలకి వ్యతిరేకంగా హిందూ మతం అనేటటువంటి అంశం పైన రాపర్తి జగదీష్ బాబు గారు చెప్పారు. చాలా చక్కగా చెప్పారు. చాలా సరళమైనటువంటి భాషలో పండితులకు పామరులకు అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పారు. ప్రేమ అనేటటువంటిది మూలం అని దాంట్లో చెప్పడం జరిగింది. నాకు అది బాగా నచ్చింది. అయితే అసమానత్వము, ద్వేషము ఈ పదాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనం వాటిని ఎందుకు ఇలా ఉంది, సమాజం ఏమైపోతుంది, ఎక్కడికి పోతుంది, ఇవన్నీ ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. నిజానికి ఇవేవి కూడా లేనటువంటి కాలం కూడా ఒకప్పుడు ఉండిందేమో, తప్పనిసరి ఉండి ఉంటుంది. అందుకే ఈ భూమి పైన చాలా గొప్ప వాళ్ళు పుట్టారు. ఎంతో మంది సమాజానికి వైతాళికులుగా, ఎక్కడైనా అసమానత్వం ఉన్నా అధర్మం ఉన్నా కూడా దానిని పోగొట్టేటటువంటి ఎంతో మంది వైతాళికులు మన ఈ భూమిపై పుట్టారు, పరిఢవిల్లారు. వాళ్ళ యొక్క బోధనలతో చాలా మందిని ప్రభావితం చేశారు. అలాంటి వారిలో అన్నమయ్య కూడా ఒకరు. ఆయన గురించి ఇప్పుడిప్పుడే కొన్ని వ్యతిరేకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి తిరుమలలో అని చెప్పి మనం వింటూ ఉన్నాం. ఆయన ఉన్నటువంటి ఒకప్పుడు ఉన్నటువంటి దానిని కూలదోశారు అనేటటువంటిది కూడా మేము పేపర్లలో చదివి చాలా బాధపడ్డాం. అయితే ద్వేషానికి, అసమానతలకు ఎన్నింటికి కారణం చాలా మంది శాస్త్రాల్లో చెప్పారు. మన మనస్సే కారణం. ఎలా అంటే మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు 6 ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అరిషడ్ వర్గం, ఇవే కారణం అని వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారు. అది నిజమే కూడా, అక్షరాల అది నిజం. మనిషి యొక్క మనస్సే ద్వేషానికి కారణం, అసమానత్వాలకు కారణం, అన్నింటికీ కూడా కారణం. నేను గొప్ప, నేనే గొప్పగా ఉండాలి, నా వైపే అందరూ చూడాలి, నన్నే గొప్పగా భావించాలి అనేటటువంటి ఇదొకటి. దాని నుంచి ఇంకా పుట్టుకొచ్చినటువంటివే రకరకాలైనటువంటి మతానికి సంబంధించినటువంటివి, మిగతా అన్నింటివి కూడా, ఇవన్నీ కూడా ఈ అరిషడ్ వర్గాల నుంచే పుట్టుకొచ్చినాయి అని నా అభిప్రాయం. అదే అరిషడ్ వర్గాన్ని తెగ నరికేనటువంటి నందకాంశ సంభూతుడిగా జన్మించినటువంటి వారు అన్నమయ్య. పాటలతో పరమపదానికి బాటలు వేసుకోవటమే కాదు, సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని కూడా అందించారు ఆయన. ఏమిటా సందేశము అంటే సమాజ భావన, సమానత్వం అనేటటువంటి భావన. బ్రహ్మం ఒక్కటే,
పరబ్రహ్మమొక్కటే. తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కందువ గుహీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా. ఎందులో జంతు కులమెంత ఒకటే అందరికి శ్రీహరి అంతరాత్మా హరే అంతరాత్మా. తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద పొలయు ఎండొకటే. కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. తందనానా ఆహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. దీంట్లో అంతా ఒకటే. ఎండ కాసేటటువంటి ఎండ అందరి మీద సమానంగానే పడుతుందని, శునకం మీద పడిన ఎండైనా ఏనుగు మీద పెద్దనైన ఏనుగు మీద పడిన ఎండైనా కింద చిన్న శునకం మీద పడిన ఎండైనా ఒకటే అని వీటన్నింటినీ ఉదాహరణగా చెబుతూ ఉపమానాలుగా చెబుతూ ఆయన సమసమాజం అనేటటువంటి దాన్ని సమానత్వం అనేటటువంటి దాన్నే బోధించారు. అంతేకాదు అందుకోసమే ఆయన పాట అనేటటువంటిది జనంలోకి బాగా చొచ్చుకుపోతుంది. అది మనకు తెలిసిన విషయమే. కానీ ఈ పాట కంటే ముందుగా పుట్టినటువంటి పద కవితలకు ఆద్యుడైనటువంటి వాడు అన్నమయ్య. అందుకే ఆయనకు పద కవిత పితామహుడు అనేటటువంటి బిరుదుంది. సంకీర్తనాచార్యుడు, సంకీర్తన అనేటటువంటి దానిని మొట్టమొదటగా మనకు పరిచయం చేసినటువంటి వారే అన్నమయ్య. అయితే అంతేకాదు అన్నమయ్య చేసినటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి హీన భావం అనేటటువంటి దానిని పోగొట్టేటటువంటి విధంగా, ఎవరైనా కొంచెంగా హీనత్వంగా ఉన్నాం మేము తక్కువగా ఉన్నాము అనేటటువంటి భావాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా పోగొట్టేటటువంటి విధంగా ఆయన ఎన్నో రచనలు చేశారు. అందులో ఒకటి ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు, ఏదాయనేమి శునకము బ్రతుకును సుఖమయ్యే తోచుగాని తనకది హీనమని తలచుకోదు, మనసొడబడితేను మంచిదేమి కానిదేమి తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు, ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు, ఏదాయనేమి పురుగుకుండే నెలవు భువనేశ్వరమై తోచు తెరచోటి గుంతయైన ప్రియమయ్యుండు, 20 ఉండితే చాలు ఎగువేమి దిగువేమి వరుస లోకములు సర్వం విష్ణుమయము, ఏదాయనేమి
హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు ఏదాయనేమి. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే చెచ్చరతన తిమ్మటే జీవన్ముక్తి. ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే హెచ్చుకుందేమి లేదు ఏలిన వాడితడే ఏదాయనేమి. హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు ఏదాయనేమి ఏదాయనేమి. చాలా మంది ఈనాడు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళలో ఏదో ఒక హీనం, మేము తక్కువ అనే భావంతో. ఇలాంటి భావాలు చూస్తే పురుగుకుండేటటువంటి చోటు అంత హీనమైంది కాదని, శునకం యొక్క బ్రతుకు కూడా హీనమైంది కాదని ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు అన్నమయ్య. పాటలతో తనకు మోక్ష మార్గాన్ని వెతుక్కోవడమే కాదు, సమాజానికి కూడా చాలా గొప్పనైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి వారు అన్నమయ్య. మనం నిత్యము తలుచుకోదగినటువంటివి ఆయన యొక్క కీర్తనలు. అంతేకాదు ఆయన కీర్తనలు ఒకప్పుడు ఎంతగా ప్రజల్లో పాతుకుపోయాయి అంటే, అది ఎవరి కీర్తనో తెలియదు కానీ ప్రతి తల్లి కూడా జో అచ్యుతానంద జోజో ముకుంద అంటూ ప్రతి తల్లి తన పిల్లలకి జోలపాట పాడింది. అది అన్నమయ్యదే అని తర్వాత ఎప్పుడో చాలా కాలానికి తెలుసుకుని ఉంటారు. కానీ మొదట ఏమీ తెలియక ముందు కూడా, అంటే అంతగా జన బాహుళ్యంలోకి చొచ్చుకుపోయినటువంటివి అన్నమయ్య పాటలు. అలా ప్రాతస్మరణీయుడైనటువంటి వారికి నమస్కారం. తర్వాత మా రాపర్తి జగదీష్ బాబు గారు కూడా చాలా గొప్పగా హిందూ మతంలో ఉన్నటువంటి అసమానతలకు, ద్వేషాలకి కారణమైనటువంటివి ఏమిటివి అనే దాని గురించి చక్కగా విశ్లేషణ చేశారు. మాకు చాలా నచ్చినటువంటి అంశం. ఇంతగా ముగిస్తున్నాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.